ఇక తీన్మార్మల్లి ఆఫీసులో సాక్ష్యాలను మాయం చేస్తున్నాడు. సీసీ కెమెరాల్లో ఉన్న సాక్ష్యాలను నెల రోజుల ఫీడ్ని తీన్మార్మల్లి మాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అర్జెంటుగా క్యూన్యూస్ ఆఫీసును సీజ్ చేయాలి. వాళ్ళు ఇప్పటికే చాలా ఆధారాలు మాయం చేసిండ్రు. ఆ మాయం చేసిన ఆధారాలను మళ్ళీ మీరు దొరకబట్టాలి. లేకపోతే ఈ తీన్మార్మల్లి ముఖ్యమంత్రి గారి స్నేహితుడు అనేది రుజువవుతుంది. మొన్న మేము హెచ్ఆర్సీలో ఫిర్యాదు ఇచ్చినాము కదా, ఆ హెచ్ఆర్సీలో ఫిర్యాదు ఇచ్చినాక నెల రోజులల్లా ఆఫీస్కి ఎవరెవరు వచ్చిపోయిన్లు, ఈ దొంగతనం ఎక్కడ బయటపడుతుంది అని ఈ మాయదారి మల్లిగాడు ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా మాయం చేసే పనిలో ఉన్నాడట. నువ్వు ఎన్ని ఆధారాలు మాయం చేయాలని ఉన్నా దేవుడు నిన్నుగా ఇడిచిపెట్టాడు. నువ్వు ప్రాణాలు తీస్తున్నావు మంది, నువ్వు ప్రాణాల మీద ప్రాణాలు తీయడానికి ఉన్నావు కాబట్టి మళ్ళీ ఇక నిన్ను ఇడిచిపెట్టేది లేదు. ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు నీ భాగవతం మొత్తం విప్పుతారు. మల్లోడి పెడతాం, ఈరోజు మల్లోడి పెడతాం. నిన్ను ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు ఎవరిని పట్టుకున్నావు? మనం గోకుతావు, గోకుడు మనం గోకుతావు. మెల్లగా చిలిపి ప్రయత్నాలు చేస్తాను కదా నువ్వు, చిలిపి ప్రయత్నాలు. కాబట్టి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా క్యూన్యూస్ ఆఫీసును సీజ్ చేయవలసిందే. ఇంకా అందులో ఇప్పటికే ఉన్న ఆధారాలు మాయమైనవి. ఇంకా ఆధారాలను మాయం చేయకముందే ఆ దొంగను అదుపులోకి తీసుకోవాలి. ఆ ప్రాణం ఎట్లా పోయిందో నీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక ఇంకో విషయం చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే, వీడు మాట్లాడేది బీసీల కోసం కాదు. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వవలసిందే. అది వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశం. ఈ అంశం వీడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు వీడికి గుర్తుకు రాలే. గ్రాడ్యుయేట్ ఎన్నికలలో 42% రిజర్వేషన్ కోసం కొట్లాడతాను వీడు ఎక్కడ అనలే. ఏమన్నాడు అప్పుడు వీడు? నా ఆస్తులు రాసిస్తానని తీసుకపోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల ఖాళీ పేపర్లు పెట్టి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సారి చెప్పిండు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సారి చెప్పిండు. అక్కడికి పోయి కోదండరాంకి శాలువ కప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. మళ్ళీ వీళ్ళు రెడ్డిలు కాదురా, రెడ్డి లీడర్లు కాదురా వీళ్ళు. చూడు వీడు బీసీలను ఎంత మోసం చేస్తున్నాడో. బీసీల కాళ్ళు మొక్తావు, రెడ్డిల కాళ్ళు మొక్తావు, రెడ్డిల దయ వల్లనే టికెట్ తెచ్చుకుంటావు, రెడ్డిల కాళ్ళు మొక్కి రెడ్డిలకు సారి చెప్పి మళ్ళీ ఇప్పుడు బీసీ 42% అనే భాగవతం కట్టి బీసీలను చంపుతున్నావు నీ రాజకీయ స్వార్థం కోసం. కాబట్టి వీడు ఆడే ఆట అంతా ఏంటిదంటే కేపీ రిజర్వేషన్ కోసం ఆడతాను వీడు. కేపీ రిజర్వేషన్ అంటే ఏంటి తెలుసా? కాపు పటేల్ ఉద్యమం వీడు చేసేది. వీడు రాష్ట్రంలో చిచ్చు పెట్టేది కాపు పటేలు అధికారం కోసం. కాపు పటేలు మూమెంట్ చేస్తాను వాడు. దానికి బీసీలు, అమాయకమైన బీసీలు, మా యాదవ బిడ్డలు, గౌడ బిడ్డలు, పద్మశాల బిడ్డలు, ముదిరాజులు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, ఇట్లా 110 ఉపకులాలు అమాయక జయనం కదా మనోళ్ళు పాపం. కాపు పటేలు మూమెంట్ని అర్థం చేసుకోలేకపోతాను. పటేళ్ళు ఎట్లా బీసీలు అవుతారని నాకు అర్థం కాదు. వాళ్ళు 68 వరకు ఓసీలలోనే ఉన్నారు. 68 వరకు, 1968 వరకు ఓసీల కిందనే ఉన్నారు. అంతెందుకు, ఇప్పుడు ఓబీసీ కింద రిజర్వేషన్ పొందుతున్నారు 10%. పటేల్స్ గ్రామాన మొత్తం ఆక్రమించుకునేది భూములు పటేల్సే. ఇప్పటికీ ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని దిక్కుల. రెడ్డిలను ఎందుకే రెడ్డిల మీద పడి వరుతాడు వీడు. వీడు ఎవరికన్నా రుణపడి ఉన్నారంటే మాదిగ వారికి, వెలుమలకు, రెడ్డిలకే. వెలుమలను తిట్టి 4 పైసలు సంపాదించుకున్నాడు. మాదిగలందరినీ నమ్మించి మాదిగల బలంతో కుర్చెక్కిండు. రెడ్డిలు టికెట్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డే కదా టికెట్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుణ్యాన, కోదండరాం పుణ్యాన, ఉత్తమ్ కుమార్ రెడ్డి పుణ్యాన గెలిచిండు వీడు. మళ్ళీ వాళ్ళ కాళ్ళు మొక్కేదానికే పోయిండు. వాళ్ళ మీదనే ఇప్పుడు రూతాడు. దయచేసి బీసీలు ఎవడు రెడ్డిలను శత్రువులు అనుకోకుర్రి. మీ ఊర్లల్లా బీసీలు రెడ్డిలు ఒక ఐకమత్యంతో ఉంటారు వాళ్ళు. ఇక్కడ రాజకీయ పరంగా రెడ్డిలు ఎన్ని సీట్లు బీసీలై లాక్కున్నారో మరి పటేళ్ళు కూడా గని సీట్లే బీసీలే లాక్కున్నారు. ఉదాహరణకు వాని ఊర్లోనే ముదిరాజులకు దక్కవలసిన స్థానాన్ని బాలరాజ్ పటేల్ అనే
వాడి కులపోడికి ఇవ్వాలని చూసిండు. మరి వాని దగ్గరనే సామాజిక న్యాయం లేకపోయా, వాడేం సామాజిక న్యాయం చేస్తాడు? ఇక నిన్నగాక మొన్న స్టేషన్ కన్పూర్లో మాకు వరుస అవుతాడు మా మామ కొడుకు, ఆయనకు ఫోన్ చేసి అంటాడటగా, స్టేషన్ కన్పూర్ ఇన్ఛార్జ్ ఇస్తే తీసుకోరాదు, సిగ్గనిపిస్తలేదురా, నేను పరిచయం చేసిన ఆయనను స్టేషన్ కన్పూర్కి ఇన్ఛార్జ్ ఉన్నామని ఆయన కాళ్ళ మీద పడతానామంటే ఇజ్జతి మానం అనిపిస్తలేదు నీకు? నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కానీ చెంతకు మీరు వేయాలంటే మీ సావును మీరు తెచ్చుకున్నట్టే, మీ నిందలు మీరు కొని తెచ్చుకున్నట్టే. వానితోటి నడుస్తానంటేనే ఏదో ఒక రోజు మిమ్మల్ని నట్టేట ముంచుతాడు వాడు, మీ క్యారెక్టర్ను చంపేస్తాడు, మీ దగ్గర ఉన్నవి ఊడ్చుకుంటాడు, మిమ్మల్ని చంపుతాడు రెచ్చగొచ్చి. అందుకే వానితో ఉండేటోళ్ళు ఎవరన్నా 3 రాళ్ళు జేబులు వేసుకొని పోర్రి. తిన్మారు మల్లిగాంతో తిరిగేటోళ్ళు అందరూ కూడా 3 రాళ్ళు జేబులు వేసుకొని పోర్రి. మీకు అపాయం అన్నప్పుడు ఆ రౌతులు తీసి వాని మీదకే ఇసిరి. వాడు చేసేది బీసీ ఉద్యమం కాదు, వాడు చేసేది కేపీ ఉద్యమం. కేపీ ఉద్యమం అంటే కాపు పటేల్ ఉద్యమం. కాపులు అంటే ఇక్కడ రెడ్డిలే, పటేల్ అంటే కూడా రెడ్డిలే. కాపులు పటేళ్ళు ఇక్కడ బీసీలు కాదు. టెక్నికల్గా బీసీల గ్రూప్లో ఉండొచ్చు, వాళ్ళు ఓబీసీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు, వాళ్ళు ఓబీసీల కిందికే వస్తారు, వాళ్ళు ఒరిజినల్ బీసీలు కాదు. ఇది అర్థం చేసుకోండి. మళ్ళా ఈ కాపులలో కూడా అందరూ మంచి కాపులే, మల్లిగాడు ఒక్కడే దొంగ. ఇప్పుడు ఈ కాపు అనే కులానికి కూడా మల్లిగాడు అత్యంత చెడ్డ పేరు తెచ్చిండు. ఆ పాపం వాళ్ళు బాధపడతాను ఆ కాపులు. వాళ్ళు కూడా ఎవరితో ఢిల్లీలోకి పోయేటోళ్ళు కాదు, వాళ్ళు కూడా ఎవరి మీద దౌర్జన్యాలు చేసేటోళ్ళు కాదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వీడు ఒక్కడే. కాకపోతే కాపులందరికీ భూములు ఉన్నాయి, గ్రామాలను పాలించింది కాపులే, పటేళ్ళంతా కాపులే. కాబట్టి ఇప్పుడున్న ఆ కాపులు పాపం వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటా అంటే వీడు రెడ్డిలను బూచిగా చూపి, విలువలను బూచిగా చూపి, మాదిగ వారిని అందరినీ చంపి, బీసీలను చంపి వీడు రాజకీయ స్వార్థం కోసం వీడు వేషం కడుతున్నాడు. కాబట్టి దీన్ని ప్రజలు బీసీలు అర్థం చేసుకోవాలి, లేకపోతే మీరు నిలువున మోసానికి గురవుతారు, సుమా ఆగమవుతారు.